హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బ్రహ్మ ఇన్సైట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ రెగ్యులర్ అంటే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా బిగినర్స్ యొక్క మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఉద్దేశంతో ఉన్నట్లయితే ఈ రెండింటికి డైరెక్ట్ ప్లాన్ అంటే ఏంటి, రెగ్యులర్ ప్లాన్ అంటే ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, డైరెక్ట్ ప్లాన్ అంటే ఇండివిజువల్గా మనము గ్రో యాప్ కానీ అలాగే ఏంజల్ వన్ ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ యాప్స్లో జోర్దాక్స్ ఇట్లా చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి మ్యూచువల్ ఫండ్స్ యాప్స్ మనమే ఇండివిజువల్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని డైరెక్ట్ ప్లాన్స్ అంటాము. ఎందుకంటే ఆ యొక్క రిస్క్ అనేది మనమే తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా రెగ్యులర్ ప్లాన్ అంటే మనకు ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఫ్రెండ్స్. అందులో అతనికి ఇక్కడ మనకు ఏదైనా సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లో మనకు ఓన్ రిస్క్ ఉంటుంది, ఎటువంటి కమిషన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్. కానీ రెగ్యులర్ ప్లాన్లో ఇక్కడ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి కొద్దిగా కమిషన్ మొత్తం కూడా వెళ్ళడం వల్ల కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్లో కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. ఇది రెగ్యులర్ అండ్ డైరెక్ట్ ప్లాన్స్. మీరు ఏదైనా ఇండివిజువల్గా సొంతంగా నాలెడ్జ్ని పెట్టుకోగలిగితే డైరెక్ట్ ప్లాన్ బెటరు. లేదు ఏదైనా సలహాలు తీసుకొని కొద్దిగా గైడెన్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే రెగ్యులర్ ప్లాన్ బెటర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.